హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు అండి సింపుల్ మేకప్ అనేది చూపించబోతున్నాను. డబ్బులు ఎక్కువ పెట్టి అన్ని రకాల మేకప్ కిట్స్ కొనడం కంటే అంటే మినిమం 150 నుంచి 200 నుంచి అయితే చిన్న మినీ మేకప్ కిట్ అయితే దొరుకుతూ ఉంటుంది. అవంతా లేకుండా పల్లెటూరులో అయినా సిటీస్లో అయినా టౌన్ ఎక్కడైనా సరే మేకప్ వేసుకొని రాని వాళ్ళకి కూడా మాకు మేకప్ వేసుకోవడం రాదు, మేము అందంగా కనిపించాలి, విలేజ్లో కూడా అందంగా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా నేను ఎలా చెప్తున్నానో అలానే కానీ పాటించారంటే ఖచ్చితంగా మీరు చాలా అందంగా అయితే ఉంటారండి. అది నైటీ వేసుకున్నా, డ్రెస్సులు వేసుకున్నా, శారీ వేసుకున్నా అందరూ మీ సాయే చూస్తారు. ఖచ్చితంగా నేను చెప్పేటట్టు మీరు కానీ చేస్తే చాలు. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే, మనం డైలీ యూజ్ చేసే వస్తువులతోనే మనకు ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీ 10 రూపీస్కి అయితే దొరుకుతుందండి. అదేవిధంగా పౌడర్ డబ్బా కూడా 10 రూపాయలు దొరుకుతుంది. మన కాటిక, హైబ్రో పెన్సిల్ ఇవన్నీ ఇంట్లో ఉంటూనే ఉంటాయి. వాటితోనే చాలా సింపుల్గా అయితే మీరు మేకప్ వేసుకోవచ్చు. ఎంత నల్లగా ఉన్నా కూడా ఇలా వేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీ ఫేస్ అనేది గ్లోయింగ్గా అయితే వస్తుందండి. ఫేసు కళ అనేది రావటానికి ఎప్పుడు కూడా మొండిగా అంటే బాధగా అలా అస్సలు ఉండకూడదు. అదేవిధంగా గ్లోయింగ్గా ఫేస్ ఉండాలి. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు పార్టీస్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇలా వెళ్తున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. అద్భుతంగా మీ ఫేస్ మొత్తం కూడా చాలా అంటే చాలా గ్లోయింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్గా ఫేస్ వాష్ అనేది పూర్తిగా చేసుకోవాలండి. సబ్బుతో అనేది మీరు ఏ సబ్బు అయినా వాడచ్చు. ఆ సబ్బుతో 2 సార్లు కానీ 3 సార్లు కానీ నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ 10 రూపీస్ అయితే ఉంటుందండి. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకొని నేను అప్లై చేసిన విధంగా స్మూత్గా నిదానంగా అనేది అప్లై చేయండి. కళ్ళ కింద, ముక్కుల కాడ సైడ్స్ అప్లై చేయండి. తర్వాత వచ్చి పాండ్స్ పౌడర్ లేకపోతే మీరు ఏది యూజ్ చేస్తారో ఆ పౌడర్ని ఫేస్కి అప్లై చేయండి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా కొంచెం తీసుకొని ఫేస్కి అనేది అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వెంటనే మన ఫేస్ అనేది గ్లో అనేది వచ్చేస్తుంది. డల్గా అయితే అస్సలు ఉండకండి. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే డల్నెస్ అనేది అస్సలు ఉండకూడదు. మీ కళ్ళు గుంజుకొని ఉన్నా లేకపోతే మీరు స్మైల్ అనేది ఇవ్వకపోయినా మీరు ఎంత మేకప్ వేసినా అది అసలు వేస్ట్ అయినా అనుకోవచ్చు. అదేవిధంగా 5 రూపాయల స్టిక్కర్ ప్యాకెట్ అంటే మీరు పెళ్ళిళ్ళకి వెళ్తుంటే కొంచెం పొడుగు స్టిక్కర్ పెట్టుకుంటే ఫేస్ అనేది గ్లో వస్తుంది. పొడలున్నా మచ్చలున్నా అదేవిధంగా ఏదున్నా కూడా ఈ ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్తో అయితే కవర్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో బయట వాళ్ళకి అయితే అస్సలు తెలియదండి. మీరు బయటికి వెళ్ళినా కూడా అస్సలు తెలియదు. ఇంతటితో 70% అయితే మేకప్ అయితే క్లియర్ అయిపోయిందండి. ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్ పౌడరు, అదేవిధంగా కుంకుమ. పెళ్ళైన వారు అయితే ఉంగరపు వేలితో కుంకుమ అనేది పెట్టుకోవాలండి. ఆ కుంకుమ కూడా థిక్గా ఉంటే మీ ఫేస్ అనేది గ్లో అనేది ఖచ్చితంగా వస్తుందండి. చూసారు కదా నేను పెట్టుకోవడంతో నా ఫేస్ అనేది ఎంత గ్లోగా వచ్చిందో. ఎప్పుడు కూడా మీ ఫేస్ స్మైలీగా కానీ ఉంటే ఖచ్చితంగా మీ ఫేస్ అనేది అందరికీ నచ్చుతుంది. మీరు చాలా అందంగా అయితే ఉంటారండి. ముందుగా ఆడవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా హైబ్రోస్ అనేది తీపించుకోవడం వల్ల ఫేస్ అనేది ఆటోమేటిక్గా గ్లో అనేది వస్తుంది. హైబ్రోస్ తీపించుకొని వాళ్ళకి తీయించుకున్న వాళ్ళకి తేడా మీరు చూసారంటే డెఫినెట్గా అర్థమైపోతుందండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు తీయించుకోకపోయినా బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రేపు వెళ్తారనగా ఒకరోజు ముందు కానీ మీరు హైబ్రోస్ తీపించుకుంటే మీ ఫేస్ చాలా గ్లో అయితే ఉంటుందండి. థిక్గా హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇలా హైబ్రో పెన్సిల్ అనేది అప్లై చేయనవసరం లేదు. నాలాగా లైట్గా ఉన్న వాళ్ళైతే హైబ్రో పెన్సిల్ అప్లై చేయండి. 20 రూపీస్ అండి హైబ్రో పెన్సిల్. కాస్ట్ ఏమి ఉండదు. మరీ మనం కాస్ట్ పెట్టి కొనవసరం ఏమీ లేదు. అదేవిధంగా ఇలా మేకప్ వేసిన తర్వాత కాటుక 30 రూపీస్ అండి. ఈ కాటుక ఈ 30 రూపాయల కాటుకని ఇలా పెన్సిల్లా ఉంటుంది, మన కళ్ళకు పెట్టుకోవచ్చు. అంతేనండి. మొత్తం కలిసి ఆల్మోస్ట్ మన మేకప్ అనేది 50 రూపీస్తో అయితే అయిపోతుందండి. ఇంట్లో కుంకుమ ఆల్రెడీ ఉంటుంది. హైబ్రో పెన్సిల్ అవసరం లేని వాళ్ళు యూజ్ చేయని అవసరమే లేదు. కాటుక 30, ఫెయిర్ అండ్ లవ్లీ 10 రూపీస్, పౌడర్ 10 రూపీస్ అండి. అంతే, ఇంకేం లేదండి. చూసారు కదా ఫస్ట్కి ఇప్పటికీ నా ఫేస్ అయితే ఎంత గ్లోయింగ్గా ఉందో. అదేవిధంగా
మీకు 20 రూపీస్ లిప్ బామ్ అనేది ఉంటుందండి. ఆ లిప్ బామ్ పూసుకుంటే చాలు పెదాలు అనేటివి ఎర్రగా అయితే కనిపిస్తాయి. నాకు ఆల్మోస్ట్ ఎర్రగానే ఉంటాయండి. అందుకని నేను లిప్ బామ్ అనేది అసలు చూపించట్లేదు. ఇక్కడ చూపిస్తున్న వస్తువులు నేను డైలీ వాడేటివి. పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇదే విధంగా అయితే వాడుతూ ఉంటాను. కాటిక పెట్టడం వల్ల కళ్ళు అనేటివి కొంచెం గ్లోగా, పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. అదేవిధంగా హెయిర్ స్టైల్ వేసుకునే విధానంలో కూడా ఉంటుందండి. మనం ఎంత మేకప్ వేసినా కూడా హెయిర్ స్టైల్ అనేది దానికి సరిపడా వేసుకుంటేనే మన ఫేస్ అనేది అందంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా తక్కువ హెయిర్ అండి. మా బాబుకి ఎంటికలు తీసేటప్పుడు మేము కూడా ఎంటికలు అనేది ఇచ్చేసాను. చూస్తున్నారు కదా నా హెయిర్ ఎంత షార్ట్గా అయితే ఉంది, భుజాలకి పైకి ఉంది. నేను హెయిర్ స్టైల్ అనేది ఇది సింపుల్ హెయిర్ స్టైల్ అనేది చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్. పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా కూడా వేసుకోవచ్చు ఈ హెయిర్ స్టైల్ అనేది. ఇది వేసుకోవడం ద్వారా మీ ఫేస్ గ్లోయింగ్గా, అందంగా అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మేకప్ వేసావా అని ఖచ్చితంగా అడుగుతారండి మిమ్మల్ని. ఒక్కసారి మీరు ఇలా రొటీన్గా రెడీ అయ్యి చూడండి, ప్రతిరోజు కూడా అందంగానే కనిపిస్తూ ఉంటారు. చాలా వరకు అయితే అందరూ ఇలానే రెడీ అవుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు నైటీస్లో ఉన్న, డ్రెస్లో ఉన్న, ఇంట్లో అందంగా కనిపించాలి అంటే మా హస్బెండ్కి అందంగా కనిపించాలి, కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఇలా సింపుల్గా రెడీ అయితే చాలండి, చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అదేవిధంగా మీకు హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకు ప్రతి హెయిర్ స్టైల్స్ వచ్చండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేశారు అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అనేది నేను పెడతాను. జుట్టున్నమ్మ ఏ జడైనా వేస్తుంది, ఏ కొప్పైనా వేస్తుంది, జుట్టు లేని వారు ఏది వేయలేరు అంటారు కదా. నాకైతే అస్సలు జుట్టు లేదు, కానీ నాకు అన్ని రకాల హెయిర్ స్టైల్స్ అనేటివి వచ్చు. అదేవిధంగా నాకు జుట్టు లేకపోయినా కూడా అనేక రకాల హెయిర్ స్టైల్స్ అయితే వేసుకొని మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఏంటి ఈ అక్క నైటీలో వేసుకొని చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను ఈవినింగ్ పూట అయితే నైట్ పూట ఈ వీడియో అప్లోడ్ చేశానండి. నైట్ కాబట్టి మా పాపకి పాలివ్వడానికి నేను ఇలా నైటీ అనేది వేసుకున్నాను. దానితోనే ఈ వీడియో అనేది షేర్ చేశాను. అదేవిధంగా చాలా సింపుల్గా, స్టైలిష్గా అయితే ఉంటుందండి. అదేవిధంగా మీకు ఈ మేకప్ వీడియోస్ కావాలి అన్నా, హెయిర్ స్టైల్స్ కావాలి అన్నా, మీకు ఏ వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్లు అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. చూశారు కదా ఫస్ట్కి ఇప్పటికి నా ఫేస్ ఎంత బాగుంది, ఎంత గ్లోయింగ్ అయితే ఉందో. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. స్మూత్గా అనేది కూడా ఉంటుందండి. ప్రతిరోజు సింపుల్ మేకప్ తక్కువ టైంలో వేసుకోవడం చూశారు కదా. బాయ్.